కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళే రోడ్డు మార్గం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇది అంతా కూడా ఘాట్ రోడ్ అన్నమాట. ఈ వీడియోలో మనము ఏ విధంగా ఘాట్ రోడ్లో ఉన్నాయి, చిల్డ్రన్స్ పార్క్ ఏంటి, చిల్డ్రన్స్ జూ పార్క్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఘాట్ రోడ్డు ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ ది వీడియో. కోటప్పకొండ ఘాట్ రోడ్ ఇది నిజంగా ప్రకృతి అందాలతో మెరిసిపోయే ప్రదేశం. గుంటూరు వైపు నుండి కానీ లేదా ఒంగోలు వైపు నుండి కానీ వచ్చే హైవే ద్వారా చిలకలూరిపేట దగ్గర మనము ఈ కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయానికి వెళ్ళవచ్చు. ఈ వెళ్ళే దారిలో కోటప్పకొండ చిలకలూరిపేట దగ్గర నుంచి 21 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ హైవే ఒంగోలు నుండి వచ్చేటటువంటి హైవే. ఒంగోలు టు వచ్చినటువంటి హైవే ద్వారా వెళ్ళినప్పుడు మనకు చిలకలూరిపేట దగ్గర కోటప్పకొండ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ టర్న్ తీసుకున్నట్టయితే మనము ఆర్చ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మనము 21 కిలోమీటర్లు వెళ్తే మనకు కోటప్పకొండ దర్శనం అవుతుంది. ఈ విధంగా ఎత్తైనటువంటి కొండలలో కొలువై ఉన్నటువంటి స్వామి త్రికోటేశ్వర స్వామి. పచ్చని చెట్లు, రోడ్డు మార్గం అంతా అద్భుతమైన నిర్మాణాలతో ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఓం నమ శివాయ అంటూ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మనకు ముందుగా ఆర్చ్ కనిపిస్తుంది. ఈ ఆర్చ్ ద్వారా వెళ్ళినట్లయితే మనము నడుచుకుంటూ వెళ్ళేటటువంటి భక్తులు ఈ మార్గంలో వెళ్ళవచ్చు. ఈ విధంగా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మెట్ల మార్గం ద్వారా త్రికోటేశ్వర ఆలయం కోటప్పకొండను చేరుకోవచ్చు. ఈ విధంగా ప్రయాణిస్తూ ఉంటే చెట్ల మధ్యలో ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. అతి గొప్ప దేవాలయం ఈ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయం. శ్రీశైలం లాంటి మహత్తరమైనటువంటి దేవాలయం ఈ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం. పచ్చని చెట్లు, కొండల మధ్య నుంచి సాగే ఈ దారి నిజంగా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇలా వెళ్తూ ఈ మార్గం ద్వారా వెళ్ళినట్లయితే, ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్తే మనకు కోటప్పకొండను చేరుకోవచ్చు. లేదా ఇతర వాహనాల ద్వారా వెళ్ళినప్పుడైతే ఈ విధంగా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే మనకు ఒక టోల్ గేట్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆర్చ్ దగ్గర త్రికోటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళేటటువంటి దారి మనం ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా ఆర్చ్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ నుంచి మనము ఎంట్రన్స్ లోనికి వెళ్ళినట్లయితే, టికెట్ తీసుకొని లోనికి వెళ్ళినట్లయితే ఈ విధంగా ఇక మనకు రోడ్డు మార్గం అంతా కూడా పచ్చని చెట్లు, కొండల మధ్య సాగేటటువంటి ఈ ప్రయాణం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. అక్కడక్కడ రోడ్డు మార్గంలో స్వామికి సంబంధించిన అనేకమైనటువంటి లీలలు రాసి ఉంటారు. మరి రోడ్డు కూడా అనేక మలుపులను కలిగి ఉంటుంది. వెళ్ళే దారిలో మనకు ఒక అద్భుతమైన స్థలం ఉంటుంది. అదే ఒక చిల్డ్రన్స్ పార్క్. చిన్నపిల్లలు ఎంతో ఆసక్తికరంగా చూసేటటువంటి పార్క్. అనేక రకాలైనటువంటి ఆడుకునే వస్తువులన్నీ కూడా ఈ పార్కులో ఉంటాయి. ఇక్కడ పిల్లల కోసం చిన్న ట్రైన్ కూడా ఏర్పాటు చేసి ఉంటుంది. ఆ ట్రైన్లో కూర్చొని రౌండ్ తిరిగినట్లయితే పిల్లలు చాలా ఆనందపడతారు. అదేవిధంగా స్లైడింగ్ మరియు రంగురంగుల ఆట వస్తువులు, వీటన్నిటినీ మధ్య మనము కుటుంబంతో వెళ్ళి పిక్నిక్ చేసుకుంటూ చాలా ఆనందంగా అక్కడ గడపవచ్చు. అలాగే బాలానందం జూ పార్క్, అదేవిధంగా అటవీ శాఖ వాళ్ళు బాలానందం లాంటి ఈ పిల్లల పార్కు, ఆట స్థలం కూడా మనం అక్కడ గమనించవచ్చు. ఈ రోడ్డు మార్గంలో ఉన్నటువంటి ఇక్కడ కాసేపు సేద తీరి మనము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి కాళింగ సంబంధించినటువంటి ఈ చిత్రాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు.
అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న జూ పార్క్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ జింకలు, నెమళ్ళు, కుందేళ్ళు, పక్షులు పంజరాల్లో ఉంటాయి. ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి నిరంతరం సందర్శనం చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలకు మరి స్కూల్ విద్యార్థులకు ఎంతో అనువుగా ఉండేటటువంటి ప్రాంతం. ఇక్కడ పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఒక అందమైన సన్నివేశంలా ఇక్కడ ప్రతి అడుగు మనము చూడవచ్చు. చాలామంది ట్రావెలర్స్ కూడా ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఈ సుందర దృశ్యాలను తమ కెమెరాల్లో బంధిస్తూ ఉంటారు. దేవాలయానికి వెళ్ళే భక్తులు కూడా మధ్యలో ఈ పార్కులో కొంతసేపు ఆగి విశ్రాంతి తీసుకుంటారు. పిల్లలు ఆటలు ఆడతారు. ఈ విధంగా మనము ఈ అనుభూతిని పొంది తర్వాత ఘాట్ రోడ్ ద్వారా మనము ఈ త్రికోటేశ్వర దేవాలయానికి చేరుకోవచ్చు. ఇది అనేక మలుపులతో కూడి ఉంటుంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కోటప్పకొండ దేవాలయానికి, శ్రీ త్రికూటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకునేటటువంటి రోడ్డు మార్గము ఈ విధంగా ఉంటుంది. ఇక్కడికి సొంత వాహనాలు కానీ అలాగే కార్ల లాంటి వాహనాల ద్వారా వెళ్ళవచ్చు. అదేవిధంగా ఆటోలు కూడా నిరంతరం వెళ్తూ ఉంటాయి. 2 వీలర్స్ ద్వారా కూడా వెళ్ళి ఇక్కడికి చేరుకోవచ్చు. చేరుకున్న తర్వాత మనము దర్శనం చేసుకోవచ్చు. ఇది ఘాట్ రోడ్డుకు సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనము టెంపుల్కి సంబంధించిన వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టెంపుల్కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మనం ఈ ఛానల్లో వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.